పూర్తి వరకు కంపల్సరీ పూర్తి వరకు చూడండి, లైక్ అయితే చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరూ? మార్నింగ్ లెమన్ రైస్ అయితే తీసుకుందాం. బాగా ఆకలి అవుతుంది, టిఫిన్ ఏం చేయలేదు. టైం అయితే 9 అయిపోయింది. మా పిల్లలకు కూడా ఆకలి అయిందంట. లెమన్ రైస్ చేద్దాం మనం ఇప్పుడు. దానికన్నా ముందుగా మనం ఆల్రెడీ కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక 4-5 నిమ్మకాయలు ఉన్నాయి. మనం రైస్ అయితే రెడీ ఉంది. మనం లెమన్ రైస్ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. లెమన్ రైస్ మీకు ఎంతమందికి వస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇది కుకింగ్ ఛానల్ ఏం కాదు, నాకు వస్తుంది. ఒక బ్లాగ్ చేస్తున్నాను, కుకింగ్ ఛానల్ అయితే కాదు ఇది, మనది బ్లాగ్ ఛానల్. అందుకని మీరు వంటల ఛానల్ కుకింగ్ ఎలా, లెమన్ రైస్ ఎక్కడుంది, ఎలా చేశారని అలా కామెంట్ రూపంలో అడిగితే కష్టం అని ముందుగానే చెప్తున్నాను అనమాట. బ్లాగ్ అనమాట, వంట చేసుకుంటా మీతో మాట్లాడదామని వీడియో చేస్తున్నా. ఎక్కడ టైం కుదిరితే తెలియదు, అలా కాదు, కంపల్సరీ వీడియోలు చేయాలని, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఇట్లా వీడియో స్టార్ట్ చేస్తున్నా ఈరోజు అయితే. లెట్స్ స్టార్టెడ్. మనం లెమన్ రైస్ చేసుకొని తిందాం, బాగా ఆకలి అవుతుంది. దానికి ముందుగా కొంచెం ఆనియన్ కట్ చేసుకున్నాను. ಮತ್ತೆ ఎక్కువ ప్రిపరేషన్ పల్లీలు కూడా వేస్తాం లెమన్ రైస్లో. పల్లీలు లేనిది మాకు చాలా కష్టం. మొత్తం అడ్వాన్స్ ఉంటాయి. ఇక పల్లీలు కూడా వేసి చాలా సూపర్గా తయారు చేద్దాం. ఓకే, దానికి కావాల్సింది ఆనియన్స్ తీసుకున్నాను, కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, ఒక 4-5 లెమన్స్ తీసుకొని మనం రెడీ చేసేద్దాం. ఇప్పుడు మొత్తం కట్ చేసుకొని రెడీ పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని రెడీ పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది అన్నమాట లెమన్ రైస్. ఇట్లా స్టైల్గా కట్ చేయడం అంటే చాలా ఇష్టం పచ్చిమిర్చి. ఇందులోకి కావాల్సింది మెయిన్ 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ 2 స్పూన్ల ఆయిల్, ఇంకోటి ఎక్స్ట్రా వేద్దాము, సరిపోతుందో లేదో. ఏంది మధ్య కొద్దిగా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనం ఫస్ట్ పల్లీలు వేసుకుందాం. పిల్లలు పల్లీలు ఎక్కువ తింటారు. లెమన్ రైస్, పులిహోర కావాలంటే పల్లీలు వేసినావా అంటారు. పల్లీలు వేస్తేనే మాకు కొంచెం పోతుంది అనమాట. కొద్దిగా పల్లీలు అయితే అయిపోయినాయి. ఇందులోకి మనం కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఎక్కువ కామెంట్స్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎక్కువ కామెంట్స్ వస్తే నేను దానికి సంబంధించిన ఎట్లా స్టార్ట్ చేయాలని కొంచెం ఒక వీడియో చేసి పెడతాను అందరికీ. కొంచెం ఆవాలు, జీలకర్ర, పల్లీలు అయితే వేగిపోయినాయి. కొంచెం ఈ పప్పు ఉంటుంది కదా, మినపప్పు, కొంచెం మినపప్పు కూడా వేసేస్తున్నాను. అంటే కొంచెం వేగాక అన్నంలోకి చాలా బాగుంటుంది. స్కూల్ లేదు, ఎంజాయ్ చేస్తారు ఇంటికాడ. ఓని స్కూల్ లేదు, ఎంజాయ్ చేస్తారు ఇంటికాడ. ఇంకా 1 మంత్ అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది. పిల్లలు ఇంటికాడ ఉంటే మాత్రం పెద్ద రచ్చ చేస్తారు. వీడు చూడు కట్టెక్కుతున్నాడు. ఆగు, లెమన్ రైస్ చేస్తున్నానా వరదు. హాయ్ చెప్పు, అందరికి హాయ్ చెప్పు. హాయ్, మా తొరిపల్లోడు హాయ్ చెప్తుండో చూడండి. పళ్ళు 2 ఇచ్చిపోయినాయి, ఇంకా రాలేవు, చాలా రోజులు అయింది. 7 years కంప్లీట్ అయ్యి, ఇది మొన్ననే వచ్చిపోయింది. మనకు ఆ లెమన్ రైస్ అయితే రెడీ అవుతుంది. ఇది కొద్దిగా వేగాక ఇందులోకి పసుపు, లెమన్స్ ఇందులో పిండకూడదు. ఏం చెప్పు, టూ మచ్ సాల్ట్ వద్దా? టూ మచ్ సాల్ట్ వద్దంట. కొద్దిగా ఒక ఇందులో సాల్ట్, కొంచెం పసుపు వేసేసాను. నిమ్మకాయలు ఏదమ్మా, నిమ్మకాయలు ఇగో చూసారా, నిమ్మకాయలు లేదు ఇంకున్నాయి, 4-5 ఉన్నాయి. అవి కట్ చేసుకొని వేసుకుని ఇక ఎప్పుడు ఇంతే. నేను ఏమైనా వంట చేస్తుంటే వస్తాడు, ఇడ కూర్చుంటాడు. ఇక ఏం చేస్తున్నాడు, ఎక్కువ సాల్ట్ వేయకు, ఎక్కువ పసుపు వేయకు అనుకుంటుంటాడు.
యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా ఈజీ, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. కానీ దాన్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే కంపల్సరీ డైలీ 2 రోజులకు ఒకసారి అయినా వీడియో కంపల్సరీ పెట్టాలి. వ్లాగ్స్ అయితే వ్లాగ్స్, మీరు ఏమిట్లా టాలెంట్ ఉన్నది దాని గురించి వీడియో చేసి పెట్టాలి. కానీ వీడియో చాలా మంది నేను చూస్తున్నా, కానీ మిక్స్డ్ కంటెంట్ మాత్రం పెట్టాలి. ఇప్పుడు వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ సంబంధించిన పెట్టాలి. ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన మాత్రమే పెట్టాలి. ఏదంటే అది పెడితే అది యూట్యూబ్లో నెగ్గలేమన్నమాట. నేను వ్లాగ్స్, నా డైలీ వ్లాగ్స్ అంటే డైలీ లైఫ్, నా రోజు ఏం చేస్తున్నాను, లేచినప్పటి నుండి పడుకునే వరకు ఏమేమి చేస్తానో అది వ్లాగ్స్ అంటారు. దాని గురించి ఫుల్ వీడియో తీస్తాను. మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి యూట్యూబ్ గురించి. చాలా మంది లైక్ అంటే చేయండి, మామూలుగా ఒక లైక్ చేయండి. వీడియో చూస్తున్నారు, చాలా మంది వీడియో చూస్తున్నారు, కానీ లైక్ ఎవరు చేయట్లేదు. కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే దానికి సంబంధించిన వీడియో చేసి పెడతాను. నేను యూట్యూబ్లో వీడియోలు ఎక్కువ చేయలేను, కానీ యూట్యూబ్ సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అనేది ఉన్నది. యూట్యూబ్ ఎట్లా చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది, డబ్బులు ఎలా వస్తాయి, ఎంత వస్తాయో కొంచెం ఫుల్ నాలెడ్జ్ ఉంది అనమాట. చాలా బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసిన అందుకని కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది. కానీ నేను వీడియో చేయలేను, కొంచెం అనివార్య కారణాల వల్ల కొంచెం వీడియో చేయలేకపోయినాను. నేను కొంచెం ఇంట్రోవర్ట్, కానీ కొంచెం ఇన్ని రోజులు పట్టింది నేను బయటికి రావడానికి. యూట్యూబ్ చేసేటప్పుడు ఎవరనుకుంటారు, ఎవరేమనుకుంటారు మనకు అన్ని సంబంధం లేదు. మన పని మనం చేస్తున్నాం, మనం ఏం తప్పు చేయట్లేదు. మనకు సంబంధించిన మన వీడియోలు చేస్తున్నాం అంతే. లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మొత్తం వీడియో చూపించలేకపోయినా, మా ఫ్రెండ్ కాల్ చేసిండు, వాటితో మాట్లాడుకుంటా రైస్ అయితే రెడీ అయిపోయింది. అక్కడ మా పిల్లలు కూడా తింటున్నారు. ఇదే అనమాట నా డెస్క్, నా వర్క్, నా డైనింగ్ టేబుల్. ఇంట్లో మ్యాక్సిమం ఎంతసేపు ఉంటానో మొత్తం ఇక్కడనే కూర్చొని తింటప్పుడు ఏదో సినిమా చూసుకుంటా, వర్క్ చేసుకుంటా, మొత్తం ఇక్కడనే మ్యాక్సిమం ఇంట్లో ఉన్నంతసేపు మ్యాక్సిమం టైం ఇక్కడనే స్పెండ్ చేస్తా. అప్పుడు మనం టాపిక్ ఏదో వదిలేసినామంటే యూట్యూబ్ సంబంధించింది. ఇన్ని రోజులు నాకు 2-3 ఇయర్స్ యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఎందుకు వీడియోలో చేయలేకపోయినా మీరు కామెంట్ రూపంలో అడగొచ్చు. కానీ నేను చాలా ఇంట్రోవర్ట్ని. బయటికి వెళ్ళాక వీడియో ఎట్లా తీయాలో బాగా సిగ్గుపట్టేవాడిని. ఒకటి కొంచెం అలవాటు చేసుకొని ఇన్ని రోజులు పట్టింది నాకు వీడియో చేయడానికి. ఇప్పుడు కొంచెం బయటికి వెళ్ళి ఇంట్లో కెమెరా ముందర ఎట్లా మాట్లాడాలో ఇన్ని రోజులు పట్టింది నాకు మాట్లాడనికే. ఇప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గర కూడా బయటికి పోయి మాట్లాడనికే చాలా ఇబ్బంది పడుతుంటే. అంటే డైరెక్ట్ ఒక పర్సన్తోనే ఈజీగా మాట్లాడగలుగుతాము, కానీ ఒంటరిగా ఒక కెమెరా ముందర మాట్లాడాలంటే చాలా ఇబ్బంది. ఇప్పుడు ప్రాక్టీస్ లేదు కదా, అది కొద్ది కొద్దిగా ప్రాక్టీస్ అయ్యి రెగ్యులర్గా వీడియోలు చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. అయినా మళ్ళీ దగ్గర 1 month 2 months అవుతుంది వీడియో చేయక. కొంచెం బిజీ ఉంటే నేనే. అయినా అప్పటికి కూడా కొంచెం భయం, సిగ్గు అనేది ఉంటే, ఇలా అయితే కాదు, మనం కంపల్సరీ చేసుకుంటూ పోతేనే వీడియోలు అవుతాయి. అందుకని ఎలాగనే చెప్పేసి వీడియో తీస్తున్నా. మీరు కూడా కంపల్సరీ ఒకవేళ యూట్యూబ్ చేయాలనుకుంటే మీరు ఫ్రీ టైం ఉంటే ఒక పార్ట్ టైం జాబ్గా వీడియోలు చేయండి. మీ దగ్గర ఏ టాలెంట్ ఉన్నది అది నిరూపించుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ గురించి మన దగ్గర చాలా వీడియోస్ వస్తాయి. యూట్యూబ్ అంటే ఏంది, యూట్యూబ్ ద్వారా ఎంత నాలెడ్జ్ గెయిన్ చేయించుకోవచ్చు, ఎంత సంపాదించవచ్చు అనేది ప్రతి ఒక్కటి యూట్యూబ్లో ఉంటుందన్నమాట. మనం ఇంతవరకు తినలేదు, మాట్లాడుతున్నా. చూద్దాం ఎట్లయిందో, టేస్ట్ చూద్దాము. సూపర్, బాగా అయింది. మా తక్క పల్లీలు తింటాం కాబట్టి పల్లీలు వేసాను. మీకు నేను ఎక్కువ వీడియోలు చేయాలంటే మన వీడియోకు కంపల్సరీ లైక్ చేయండి. నా వీడియో వేరే వాళ్ళకు రికమెండ్ అవుతుంది. లైక్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బులు ఏం రావు, కానీ ఈ వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఆ వీడియో నీకు నచ్చితే వేరే వాళ్ళకు ఈ వీడియో రికమెండ్ అవుతుంది. వీడియో మంచిగా ఉంది, మీరు కూడా చూడండి అని. కానీ నేను 2020 స్టార్ట్ చేసిన, కానీ ఇన్ని రోజులు పట్టింది నాకు చేయడానికి, వీడియో చేయడానికి.
అంటే ఫస్ట్లో మేము కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేసినాం. నాకు అంత కొద్దిగా 30-40% నాకు కుకింగ్ వచ్చు, 50% వరకు వచ్చు. నా వైఫ్ ఉంది కదా, ఆమె కొంచెం సపోర్ట్గా ఉంటుందని కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తాము. అది కొన్ని రోజులు స్టార్ట్ చేస్తాం, కొన్ని రోజులు ఆపేసాం, కొన్ని రోజులు స్టార్ట్ చేసాం, కొన్ని రోజులు ఆపేసాం. ఇప్పుడు 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 స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. కానీ ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు ఆపకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కనీసం 2 days 3 days కానీ ఒక్కసారైనా, కనీసం 1 week ఒక్కసారైనా ఒక చిన్న వీడియో పెట్టాలి. మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియోకు 200 likes వస్తే యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి అనేది ఒక మినిమం 10 minutes వీడియో మీకు చేసి చూపిస్తాను. చాలా సింపుల్ యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలనేది. మనకు కంప్యూటర్ ఉండే అవసరం లేదు. నాకు కంప్యూటర్ ఉన్నది. అది నాకు ఎడిటింగ్ కోసం తీసుకున్నాను. ఎక్కువ కుకింగ్ ఛానల్ ఎడిటింగ్ చేయడానికి తీసుకున్నాను. మనకు ఫస్ట్లో మనకు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ కంప్యూటర్ అవసరం లేదు. కొద్ది ఫోన్లోనే నానా తీసుకో. మనకు ఎడిటింగ్ డైరెక్ట్ కంప్యూటర్ అవసరం లేదు. మనకు ఫోన్లోనే కొంచెం ఎడిటింగ్ నేర్చుకుంటే బాగా మనకు సబ్స్క్రైబ్ ఎక్కువ గెయిన్ అవుతుంటే అప్పుడు కంప్యూటర్ కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడైతే మనం ఒకవేళ యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీకు కామెంట్ రూమ్లో తెలియజేయండి, కంపల్సరీ వీడియో చేసి పెడతాను. ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే కంపల్సరీ చేయండి. నాకు ఒక చిన్న ఫేవర్గా ఉంటుంది, నాకు హెల్పింగ్గా ఉంటుంది ఒక లైక్ చేయడం ద్వారా. ఈ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. కంపల్సరీ ఒక వీడియో లైక్ అయితే చేయండి. పూర్తి వరకు చూడండి, లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ద నెక్స్ట్ వీడియో. లైక్ చేయండి కంపల్సరీ. బాయ్.